ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సడన్ గా ఆ టైంలో భగవంతుడు ఎందుకంటే రాలేదు, ఎందుకంటే కాపాడడానికి ఆయనకేం పని లేదు ఇంకా మనం కాపాడటానికి. అలా ఆయన కాపాడాలనుకుంటే ఇన్ని మేకల్ని, ఇన్ని కోళ్ళని, ఎన్ని ఆవుల్ని చంపేసి ఉంటారండి వాళ్ళు. ఆ ఆవులు సాక్షాత్తు మనకి కామధేను, ముక్కోటి దేవతలందరూ ఆవులను ఉంటారు. ఆ ఆవుని కాపాడడానికి రాడా మరి ఆయన? మన సంగతి వదిలేండి, మనం అంటే మూర్ఖులం, మనం మంచోళం కాదు, అందుకే రాలేదని అనుకుందాం. పాప ఆవు ఏం చేసిందని? ఆవు సాక్షాత్ ముక్కోటి దేవతలందరూ ఆ రూపంలో ఉంటారు. ఇట్లా ఆవును కాపాడటానికైనా భగవంతుడు రావచ్చు కదా అని అనుకుంటాం మనం. ఆయన ఎందుకు వదిలేస్తాడంటే, మన కూడా ఒక రీల్ ఇదే విషయంగా చేస్తాను, వై గాడ్ ఈస్ నాట్ కమింగ్ టు సేవ్ అస్. బికాస్ మనుషులందరికీ కూడా ఈ ఒక భూమి మీద మనం అందరం ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. ఎగ్జామ్కి ఇన్విజిలేషన్గా లోపలే ఉన్నాడు పరమాత్మ. మీకు ఉన్నాడు, నాకు ఉన్నాడు. హీఈస్ ద వన్ హూ ఈస్ ఇన్విజిలేటింగ్. ఆయన ఇప్పుడు మనం సరి చేయడు. ఈ శిక్షలన్నీ పైకి వెళ్ళాక ఉంటాయి. కొన్ని పైకి వెళ్ళాక పడతాం, కొన్ని ఇక్కడ ఉన్నప్పుడు పడతాం, కొన్ని తర్వాత పడతాం, పట్టం ఖాయం. మనం ఇప్పుడు టెస్ట్ రాయడానికి వచ్చామన్న సంగతి మనకు క్లారిటీగా ఉండాలి. ఈ టెస్ట్ ఏంటి? వీఆర్ ద వన్. నేను ధర్మాన్ని తెలుసుకున్నాను, నేను ధర్మంగా నడుస్తున్నాను అని రాయడమే ఈ టెస్ట్. ఈ టెస్ట్కి ఉన్న బుక్స్ ఏంటి? రామాయణం, మహాభారతం, పురాణాలు. ఇవన్నీ నువ్వు చదువుకొని నీ జీవితాన్ని ఒక టెస్ట్గా రాసుకోవాలి. ఇన్విజిలేటర్ ఎవరంటే అందరికి ఆత్మసాక్షిగా పరమాత్మ లోపలే ఉన్నాడు. హీఈస్ ద వన్ హూ రైట్స్ ఎవ్రీథింగ్. బయటికి మీరు చాలా బాగున్నారని నేనని లోపల ఏం బాగుందేమో బ్లాక్ బ్లౌజ్ వేసుకొని వచ్చి, నాకు అసలు బ్లాక్ నచ్చదే. పాయింట్ అర్థమైందా మీకు? అది లోపల ఆయనకి తెలుసు నేనేమనుకున్నానని. మీకేం తెలుసు? మీరేమనుకుంటారా? నన్ను పొగిడింది కాబట్టి పుణ్యం అంతలే, లోపల నేను తిట్టుకున్నాను కదా. అంటే టూ షేడ్స్ అండి. బయటికి నవ్వుతూ ఉన్నా లోపల వాళ్ళు ఉండే విధానానికి మారిపోతూ ఉంటాయి షేడ్స్. సో భగవంతుడికి తెలుసు వాళ్ళు ఏంటి ఏందని. సో ఆయన దాని ప్రకారంగానే రాస్తాడు. ఇప్పుడు మీరు మీ మనసులో ఉన్న మాట చెప్పారా? మాట చెప్పాను. బ్లాక్ మనం వేసుకోవడానికి లేదు. ఎందుకని? కైకేయి నల్ల దుస్తులే ధరించి దశరథని బ్లాక్ మెయిల్ చేసింది అందుకే. సో బ్లాక్ ఈజ్ సంథింగ్ విచ్ టు ప్రొజెక్ట్. మనకు కూడా తెలుసు కదా, ప్రొటెస్ట్ ఏదైనా చేయాలంటే ఏం పెట్టుకుంటారు వాళ్ళు? అంతే, బ్లాక్. ఎవరైనా పోతే ఏం పెట్టుకుంటారు? వైట్. అవునా కాదు? సో వాట్ దట్ కలర్స్ షోస్, దిస్ షోస్ ద పీస్ అండ్ దిస్ షోస్ సమ్ డిస్టర్బెన్స్. యు ఆర్ ప్రొటెస్టింగ్ సంథింగ్. ఇప్పుడు మీరు ఏం ప్రొటెస్ట్ చేయడానికి వేసుకున్నారు దాన్ని? మళ్ళీ ఏమంటే అయ్యప్ప పెట్టింది ఆ పర్టికులర్ దీక్షకండి. ఆ దీక్షలో నువ్వేంటంటే ప్రొటెస్ట్ ఎగెనెస్ట్ యువర్ బాడీ. నీ యొక్క ఇంద్రియాలపైన నువ్వు నిగ్రహం తెచ్చుకొని ఆ ఇంద్రియాలపైన నువ్వు ప్రొటెస్ట్ చేస్తున్నావు. నేను చెప్పులు లేకుండా తిరుగుతాను, నేను నాన్ వెజ్ తిన్ను, లేదా నేను సిగరెట్ తాగను, నేను డ్రింకింగ్ చేయను, నేను గుళ్ళకి వెళ్తాను, నేను నాలో ఉన్న రాజసిక తామసిక గుణాలపైన యూఆర్ ప్రొటెస్టింగ్. సాత్విక గుణానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు. అది చూపించేదానికి నువ్వు వేసుకున్నావు. ఫర్ విచ్ కాజ్? ఫర్ గుడ్ కాజ్. ఇప్పుడు నువ్వేమైనా దీక్షలో ఉన్నావా? లేదు. ఆర్ యు నాట్ ఈటింగ్ నాన్ వెజ్? అప్పుడు నువ్వు ఎవరిపైన ప్రొటెస్ట్ చేయడానికి వేసుకున్నావు? మన శాస్త్రం ఎక్కడ నల్లబట్టలు ధరించమని అసలు ఎక్కడ లేదు. ఇంకా ధరిస్తే ఇట్ అట్రాక్ట్స్ ఆల్ నెగటివ్ ఎనర్జీ అరౌండ్ అవర్ సరౌండింగ్స్. బ్లాక్ ఈజ్ ఎ వెరీ గుడ్ రిసెప్టర్ ఆఫ్ బ్యాడ్ ఎనర్జీ. వైట్ ఈజ్ ఎ గుడ్ రిసెప్టర్. మనకి విబ్జిఆర్లో ఉండే కలర్స్లో కొన్ని కలర్స్ ఆర్ గుడ్ రిసెప్టర్స్. రెడ్, గ్రీన్, ఎల్లో, వైట్, ఇవన్నీ గుడ్ రిసెప్టర్స్. బ్లాక్ ఆల్వేస్ అట్రాక్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఇది అన్నిటినీ తీసుకుంటుంది వాస్తవానికి. గుడ్, బ్యాడ్, ఎవ్రీథింగ్ మన సరౌండింగ్ లో అన్ని ఎనర్జీస్ ని ఇది అట్రాక్ట్ చేసి కూర్చుంటుంది. వైట్ కేవలం గుడ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. మీరు చూడండి, సన్యాసులు పైన ఒక జెండా పెట్టుకొని ఉంటారు చూసారా? దట్ విల్ బి ఆల్వేస్ ఇన్ వైట్. వాళ్ళు ధరించే కాషాయం ఆ పర్టికులర్ కలర్ ఏంటంటే ఇట్ న్యూట్రలైజ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ఆలోచన రాకూడదు. సన్యాసాశ్రమం అంటేనే దే షుడెంట్ గెట్ ఎనీథింగ్. బట్ మనిషి భూమి మీద పుట్టో, నీకు ఆలోచన రాకుండా ఉండక తప్పదు. హౌ యూ ఫిల్టర్ ఇట్, హౌ యూ న్యూట్రలైజ్ సచ్ థింగ్స్ టు వేర్ దట్ పర్టికులర్ కలర్, కాషాయం. అందుకే ఆంజనేయ స్వామికైనా ఈ సన్యాసులు వీళ్ళందరూ కూడా కాషాయాన్ని ధరించే పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ కలర్ ఇస్ టు న్యూట్రలైజ్ ఆల్ ఎనర్జీస్. సో ఎవ్రీ కలర్ హ్యాస్
సెటర్న్ రిసెప్టర్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ పరంగా అవి రిసెప్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు నువ్వు నల్ల బట్టలు వేసుకొని గుజ్జుట్టు ఇరబోసుకొని నువ్వు ఇంటికి వెళ్ళి నాకేదో అయిపోయింది, ఒక 4 రోజుల తర్వాత నాకేదో జరిగిపోయింది, నాకేం మంచి జరగట్లేదు అంటే ఇంట్లోకి నువ్వు ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ తీసుకెళ్ళావు, హూ నోస్. అన్నీ మన కళ్ళకి కనిపించవండి. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడితే మన చుట్టూతో కూడా మన అట్మాస్ఫియర్ ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి. వీ హ్యావ్ ఆల్ ఎనర్జీస్ సరౌండింగ్ అస్. కొంతమంది జ్ఞాన దృష్టి కల వాళ్ళకి ఎనర్జీస్ కనిపిస్తాయి. మనం ఈరోజు చూస్తున్నాం దయ్యాలను లేకపోతే పలానా వాళ్ళేది, దే హ్యావ్ దట్ కెపాసిటీ టు సీ దట్ ఎనర్జీస్. మన మాంసపు చక్షులు అనమాట. దేర్ ఆఫ్ మన అమ్మ ఇచ్చిన కళ్ళు అవి, వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన కళ్ళు. అనగా ధృతరాష్ట్రుడికి వాళ్ళ అమ్మ ద్వారా కళ్ళు రాలేదు. పాపం ధృతరాష్ట్రుడి కళ్ళు లేకపోవడానికి మెయిన్ కారణం ఇస్ మదర్ తప్పిదం వల్లే ఆయన కళ్ళు రాలేదు. కానీ భగవంతుడు నేను విశ్వరూపం చూపిస్తున్నానయ్యా నువ్వు చూస్తావా అని ఆయనకి 2 జ్ఞాన నేత్రాలు ఇచ్చావు. నీకు కావాలంటే ఉంచుకుంటావా ఏంటని కూడా అడుగుతాడు పాపం. వద్దు నాయన, నిన్ను చూసినాక నా దుర్మార్గులైన కొడుకుల చుట్టూ నాకు ఎవరిని చూసే ఇంట్రెస్ట్ లేదు, నిన్ను చూసేసిన వెంటనే నాకు ఆ పవర్ తీసేసే నాన్న అన్నాకే ఇస్తాడు భగవంతుడు. ఎక్కడ ఈయన మళ్ళీ టెంప్ట్ నాకు ఉంచేసే అంటాడేమో. అమ్మయ్య ముందుగానే నేను అడగక ముందే స్వామి మీరు విశ్వరూపం ఇస్తున్నారంటే నాకు కూడా కొంచెం చూసే అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని చూసేసిన వెంటనే మళ్ళీ ఆ పవర్ తీసేసేయండి అని అనేస్తాడు ధృతరాష్ట్రుడు. ఆయన మాట అన్నాకి ఇస్తాడు, లేదంటే ఇచ్చే రకం కూడా కాదు భగవంతుడు. ఎక్కడ ఈయన వాళ్ళు కోరుకుంటాడేమో, బికాస్ అలా చేయకూడదు. భగవంతుడు కూడా కొన్ని ప్రమాణాలు ఉంటాయండి. ఈవెన్ హీ కెనాట్ బ్రేక్ సర్టెన్ రూల్స్. నీ ఇష్టమా పుట్టుగుడ్డును కట్టిస్తావు నువ్వు కళ్ళు? ఆయన ఏమైనా నీకు తపస్సు చేశాడా కళ్ళీమని? పోనీ ఆయన ఏమైనా నీకు ఇంకోటి ఏదైనా చేశాడు హోమాలు యజ్ఞాలు కళ్ళీమని? ఏం చేయలేదు కదా. నీ విశ్వరూపం చూపించడానికి ఇస్తా అంటే ఇది స్వార్థం. అక్కడ కూడా సెల్ఫిష్ మన వాళ్ళు. ఇప్పుడు మీకు ఇంత చెప్పింది ప్రతి దాంట్లో తప్పులు రకం మనం అందరం. రేపు భగవంతుడు కూడా తప్పు ఎత్తుకుతారు. అంటే ఈయన చూసారండి ఈయన విశ్వరూపం చూపించుకుందని కళ్ళు ఇచ్చాడు ఆయనకి. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. అందుకే ఆ మాట మనం అనకుండా ఉండేదానికి భగవంతుడు కూడా ముందుగానే ఎన్ని ప్లాన్లు వేసుకోవాలండి పాపం. మనకన్నా ఎన్ని ప్లాన్లు మేనేజ్ చేయాలి. ఇప్పుడు మీలో ఉన్న పరమాత్మ ఆయన పైన ఆయన డ్యూటీ చేయాలి, నాలో ఉన్న పరమాత్మ ఆయన డ్యూటీ ఆయన చేయాలి. ఇన్ని కోట్ల మంది ప్రాణాల్లో అన్నట్లోనే పరమాత్మ ఉన్నాడు. ఎంతమంది డ్యూటీ చేయాలండి ఆయన. సో మనుషులకి మట్టుకే ఈ పవర్ ఉంది టు రెడ్యూస్ అవర్ కర్మ, టు రైట్ దిస్ టెస్ట్. కుక్కలోనూ పరమాత్మ ఉన్నాడు, ఆవులోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి ఒక్క జీవరాశిలోనూ పరమాత్మ ఉన్నాడు. కానీ అక్కడికి వేసిన పరమాత్మ ఈజ్ నాట్ రైటింగ్ టెస్ట్. అక్కడ టెస్ట్ రాయడానికి లేడు ఆయన. అంటే ఆ శరీరం టెస్ట్ రాయడానికి కాదు, టు ఎక్స్పీరియన్స్ దే కర్మ. అంటే వాళ్ళకున్న పుణ్యమో పాపమో కరిగిపోవడానికి, అది రిలీవ్ చేసుకోవడానికి మాత్రమే ఆ జన్మలు ఎత్తుతారు. మనిషికి మాత్రమే ఉండే ఆపర్చునిటీ, ఆఖరికి దేవతలకు కూడా లేదండి ఆపర్చునిటీ. నన్ ఆఫ్ ఎనీ క్రియేచర్ ప్రపంచంలో మనకి 69 లక్షల జీవరాశులు, 64 లక్షలు, ఇన్ని జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే ఆపర్చునిటీ ఉంది టు రెడ్యూస్ దేర్ కర్మ. రెడ్యూస్ గుర్తుపెట్టుకోండి, తగ్గించుకునే అవకాశం. అలానే పుణ్యాన్ని పెంచుకునే అవకాశం కేవలం మనుషులకే ఉంది. మిగతా ఏ జీవరాశులకి పుణ్యమో పాపం. ఇప్పుడు కుక్క మిమ్మల్ని కొరికింది అనుకుందాం, దానికి పాపం వేస్తాడు అనుకున్నారు భగవంతుడు? ఏమేడు. అదేదో గుడి చుట్టూతో ప్రదక్షిణ చేసిన పుణ్యం వేసింది అనుకుంటాడు? అస్సలేడు. అది ఏమి దాని అకౌంట్లో పుణ్యం పాపం లేదండి. ఇట్స్ కంప్లీట్లీ జీరో. దాని అకౌంట్లో ఇప్పుడు ఏముందంటే ఖర్చు పెట్టడం. ఇప్పుడు మనకి బ్యాంక్ లో 10 లక్షలు ఉందండి, మీకు ఒకేసారి 10 లక్షలు తీసుకుని ఖర్చు పెడతారా? ఈ నెలకి మీకు ఒక 50,000 అవసరం ఉంది. ఈ 50,000 మటుకే తీసి మీరు ఖర్చులకు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటారు. నా దగ్గర 10 లక్షలు ఉందండి అట్ ఏ టైం ఖర్చు పెట్టుకుంటారంటే తర్వాత లైఫ్ ఏంటి? అవును, ఫ్యూచర్ కూడా ఉండదు కదా. సో ఇప్పుడు ఈ కుక్క ఆ 50,000 విత్డ్రా చేసి ఖర్చు పెట్టుకునే స్టేజ్ లో ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ స్పెండింగ్. పాయింట్ అర్థమైంది. మనకేంటంటే భగవంతుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడు, ఖర్చు పెట్టుకోమన్నాడు, సంపాదించమన్నాడు. ఖర్చు ఎలా పెట్టుకుంటే మన పాపాలు పుణ్యాలు. మనకు పుణ్యం బాగుంది కాబట్టి ఈ రోజు ఇంకా నాకు 3 పూట్ల చెయ్యి వెళ్తుంది, నాకు పాపం కూడా ఉంది కాబట్టి నేను ఏదో రకంగా బాధలు కూడా అనుభవిస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను ఫ్రెష్గా ఇది ఖర్చు పెట్టడం అంటే నా శరీరానికి సంబంధించి ఆత్మకి ట్యాగ్ అయి ఉన్న పుణ్య పాప ఫలాల యొక్క బ్యాలెన్స్ షీట్ మీకు వచ్చేసింది. ఇప్పుడు నేను చేసే కొత్త పని, నలుగురికి మంచి చెప్పో ఏదో పుణ్యాన్ని సంపాదిస్తున్నా, తెలుసో తెలియక ఎవరినో నిందించి పాపమో సంపాదిస్తున్నా. ఐఎమ్ ఎర్నింగ్ అండ్ ఐఎమ్ స్పెండింగ్, ఐఎమ్ డూయింగ్ బోత్. సో ఇప్పుడు భగవంతుడు ఇందుకే మనకి 2 అవకాశాలు ఇచ్చాడు కాబట్టి హీఈస్ జస్ట్ ఎన్ ఇన్విజిలేటర్.
నువ్వు మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి మనిషి జీవితం వదిలేసి దేవత జీవితానికి వెళ్తావా, లేదా అసలు ఏమీ చదవకుండా ఫెయిల్ అయ్యి రాక్షసుడిగా పుడతావా నెక్స్ట్ జన్మకి? దట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. మనిషికి మాత్రమే ఇచ్చిన ఆపర్చునిటీ, మిగతా ఏ జీవరాశులకి ఆపర్చునిటీ లేనే. ఇప్పుడు మనం సంపాదించే ఈ పాపం పుణ్యం రెండునే కర్మగా క్రియేట్ అవుతుంది. అది బ్యాడ్. కర్మ అంటే ఇట్స్ బోత్ అండి, బ్యాడ్ అండ్ గుడ్ బోత్. సంచిత, ప్రారబ్ధ అనేవి ఉంటాయి కదా పేర్లు, అవి రెండు మన పాస్ట్ కర్మని. ఇంతకు నేను బ్యాంక్ లో డిపాజిట్ అన్నాను చూసారా, ఆ కుక్కకి కేవలం ఖర్చు పెట్టేదానికి ఇచ్చాడు ఆ జన్మని. మనిషికి నేను ఇంతకు చెప్పినట్టు ఖర్చు ఇచ్చాడు, నువ్వు అకౌంట్ లో డిపాజిట్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమైంది, ఈ జన్మకి మనకు కూడా ఒక 50,000 ఖర్చు పెట్టుకోమని ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. ఆ ఇచ్చిన 50,000లో ఖర్చుకని ఇచ్చిన వాటిలో పుణ్యము ఉంది, పాపము ఉంది. దీనికి ఏంటి, ఆ 50,000 పుణ్యం ప్రకారంగా మీకు ఒక స్త్రీ జన్మ వచ్చింది. మీరు పలానా వాళ్ళ ఇంట్లో ఒక రేంజ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేజ్ ఉన్న వాళ్ళకి మీరు పుట్టారు, లేదా మీ యొక్క పుణ్యకర్మకు సంబంధించి మీకు పలానా హస్బెండ్, మీకు పలానా పిల్లలు, అన్నీ క్లియర్గా రిటర్న్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్. ఆ 50,000లో ఉండే పుణ్యం రేషియోలో ఎంత ఉందో అంత. ఆ 50,000లో పాపం రేషియో కూడా ఉంది. ఆ పాపానికి తగ్గట్టుగా మనకు వచ్చే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఆ పాపానికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు ఈ 50,000 ఒకటే ఖర్చు పెడతామండి కాదు, అప్పుడప్పుడు మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసి మళ్ళీ విత్డ్రా కూడా చేస్తాం మనం. అంటే భగవంతుడు ఇచ్చిన 50,000 సరిపోక అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, ఏటీఎం ద్వారా వెళ్ళి ఇమీడియట్ గా నాకు 50,000 సరిపోవట్లేదు, నాకు ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలని చెప్పి విత్డ్రా కూడా చేస్తాం. ఈ విత్డ్రా ఏమవుతుందంటే, ఆ విత్డ్రాలో ఉండే అమౌంట్ ఇప్పటికిప్పుడు నువ్వు ఎర్న్ చేసిందే ఇస్తాడు. ఓల్డ్ స్టాక్ విత్డ్రా ఇవ్వడు. ఇప్పుడు నాకు అకౌంట్ లో 10 లక్షలు ఉందండి, భగవంతుడు మీకు 50,000 ఇచ్చి మిమ్మల్ని భూమి మీద పంపించాడు. ఆ 50,000లో మన టైం మనకు కూడా తెలీదు, భగవంతుడికి కూడా తెలియదు లిటరల్ గా. హీ జస్ట్ పిక్ సమ్ 50,000 ఫ్రమ్ యువర్ కోట. ఆ 50,000లో ఆయనకు కూడా తెలియదు ఏమొస్తుందని. లక్కీ డ్రా, లిటరల్ గా లక్కీ డిప్ చేస్తాడని భగవంతుడు, మీరు నమ్మరు కానీ లక్కీ డిప్. ఆ లక్కీ డిప్ లో మనకి బాగుందా, ఆ 50,000లో 40,000 పుణ్యానికి సంబంధించింది వచ్చింది, ఏ అమ్మాని ఇంట్లో కూతురుగా పడుతున్నాను, 10,000 వచ్చింది, ఆ అమ్మాని మూడో కొడుకు బాధపడుతున్నట్టు బాధపడుతున్నాం. సో ఇట్ హ్యాస్ బోత్. 40,000 వర్త్ హీఈస్ చైల్డ్ ఆఫ్ అంబానీ అండ్ 10,000 వర్త్ కి ఈజ్ ఫేసింగ్ హెల్త్ ఇష్యూస్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు అదే 50,000లో ఒకడు 40,000 పాపం చేసుకొని 10,000 పుణ్యం చేసుకున్నాను, వీడు రోడ్డు మీద బెగ్గరగా పుట్టుకుంటాడు. ఈ 10,000 పుణ్యం కూడా ఏంటంటే అట్లీస్ట్ వాడు సచ్చేదాకా ఫుడ్ వెళ్తుంది. టూ కాంట్రాస్ట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏంటి, నాకు 10 లక్షలలో నేను 50,000 తెస్తే ఇక్కడ 9,50,000 ఉంది. నేను ఈ జన్మలో మంచి మంచి పనులు చేసి, పిచ్చి పిచ్చి పనులు చేసి ఎంతో కొంత ఎర్న్ చేసుకున్నా. దట్ కుడ్ బి పుణ్యం ఆర్ దట్ కుడ్ బి పాపం. నేను బ్యాంక్లో ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నా, దట్స్ లిటరలీ అటాచ్ టు అవర్ సోల్. డిపాజిట్ చేస్తే 1,00,000 చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ 1,00,000 నేనే మళ్ళీ కావాలని ఏటీఎం ద్వారా విత్డ్రా చేస్తున్నా. ఈ 1,00,000 ఎంత విత్డ్రా చేశాను, మళ్ళీ ఒక 50,000 విత్డ్రా చేశాను అనుకోండి. నా అదృష్టం ఆ 50,000 పుణ్యంగా వచ్చింది అనుకోండి. కొంతమంది చూడండి, ఇప్పుడు దాకండి వాడు రోడ్డు మీద బిక్కర్ స్టార్ మారిపోయిందండి అంటాం. ఈ కేసెస్ అవి. పాయింట్ అర్థమైంది. మన కర్మగాలే 50,000 పాపమే విత్డ్రా చేసాం అనుకోండి, ఇప్పుడు దాకా బాగున్నాడండి, రాజు అలా తిరిగాడు, మనకు అన్ని పాపం అప్పులే, రోడ్డు మీద పడిపోయారు. అంటే మనం డిపాజిట్ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది మంచి చేస్తే మనం మంచి రిసీవ్ చేసుకోవచ్చు, గుడ్ చేస్తే గుడ్. ఒక్కొక్కసారి అంటే మనం విత్డ్రా చేసే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు మనకి ఏటీఎం కార్డు కూడా 1,00,000 లిమిట్ ఉంటుంది, లేకపోతే ఒక రోజుకి ఇంత అని ఎలా అయితే ఉంటుందో భగవంతుడు కూడా ఈ పర్టికులర్ సోల్ కి లిమిట్ ఇస్తాడు ముందుగా. నువ్వు డిపాజిట్ నేనే సంపాదించాను, ఇప్పుడు ఈ జన్మ అయితే నేను 1,00,000 సంపాదించానండి, నేను 1,00,000 విత్డ్రా చేసుకుంటా అంటే కుదరదు. ఇక్కడ బ్యాంకులకు ఎలా అయితే రూల్స్ ఉంటాయి, ఆయన బ్యాంకు కూడా అట్టే రూల్స్ ఉంటాయి. అందరికీ అవకాశాలు ఇవ్వడు. అన్ని సోల్స్ కి ఏటీఎం విత్డ్రాల్ ఆప్షన్ లేదు. కొన్ని సోల్స్ కి వాళ్ళకున్న వెసులుబాటుకి దే ఎర్న్ ఇట్, వాళ్ళు అంటే కష్టపడి సంపాదించుకుంటారు ఆ అవకాశాన్ని. ఆ సంపాదించుకున్న వాడు విత్డ్రా చేసుకుంటాడు. వాడికి అది కూడా తెలుసు, మంచి పుణ్యం విత్డ్రా చేసుకునే కెపాసిటీ ఉండే వాళ్ళు ఉంటారు, చెడ్డ వాటిని విత్డ్రా చేసుకునే కెపాసిటీ వాళ్ళు కూడా ఉంటారు. ఈ కెపాసిటీ ఎలా వస్తుందంటే జస్ట్ బై నోయింగ్ ద రామాయణం, మహాభారతం, ధర్మం ఒకటే కాదండి, ఇది జనరల్గా అందరికీ తెలిసిన రామాయణం మహాభారతం కాబట్టి చెప్తున్నాను కదా. దర్ ఇస్ లాట్ మోర్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. వేద సారాలు, భగవంతుడు అంటే అసలు ఎవరు భగవంతుడు, ఇంతమంది దేవతలు, అసలు భగవంతుడు ఎవరు, అందరు భగవంతుడి రూపాలే.
కానీ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యేది ఎవరికి? ఓకే. ఆ రూపం ఎవరు? ఆ రూపం ఒక గుణగుణాలు ఏంటి? ఆ రూపాన్ని మనం ఎలా ప్రేమిస్తే, ఎలా కొలిస్తే మనకి ఇది జరుగుతుంది. లేదా పలానా స్వార్థం కోసం పూజిస్తున్నామా, లేదా నలుగురు మంచి కోసం చేస్తున్నామా, ఇలా రకరకాల థింగ్స్ ఉంటాయి. లేదా పాస్ట్ జన్మలో మనం ఏదో మంచి చేసి ఉంటే మనకి ఈ జన్మలో ఆ విత్డ్రాల్ కెపాసిటీ ఇస్తాడు. మనం ఆ జన్మ అట్లా ఒక్కొక్కరి ఒక కేటగిరీని బట్టి. ఇప్పుడు మన ఇంట్లో 18 years లో పిల్లలు ఉంటాయి, వాళ్ళకి ATM కార్డులు ఇస్తాం మనం, ఇవ్వం కదా. అప్పుడు కొంచెం అడల్ట్గా వస్తే మనం ఇస్తాం. భగవంతుడు కూడా అదే చూస్తాడు. వీళ్ళు పిల్లల నో, ఐ డోంట్ గివ్ దిస్ ATM కార్డ్ ఫెసిలిటీ. వాళ్ళు కొంచెం అడల్ట్ అండ్ దే హ్యావ్ మెచ్యూరిటీ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే, ఐ విల్ గివ్ దిస్ ఫెసిలిటీ. ఇలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకొని కొంతమంది మనం సద్గురులను లేకపోతే పెద్ద పెద్ద సన్యాసులను, దే గో టు సెర్టన్ స్టేజ్, పూర్తిగా పైకి వెళ్ళిపోయే స్టేజ్ కానీ ఇవన్నీ చూసి వాళ్ళు అందుకే వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. బికాస్ దే నో ద ఆరా అరౌండ్ దెమ్, బికాస్ దే నో హౌ టు కంట్రోల్ దేర్ ఇన్నర్ ఆరా. ఆ పరమాత్మకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, ఏం బిహేవ్ చేస్తే ఆ పరమాత్మ మనకి ఏమి ఇస్తాడో వాళ్ళకి తెలుసు. సో దే కెన్ బిహేవ్ లైక్ దట్. సో మీ క్వశ్చన్ ఒకటి ఉంది, కర్మ. అవును, ఎందుకు కొంతమందికి మంచి చేస్తుంది, కొంతమందికి చెడు చేస్తుంది అంటే దిస్ ఇస్ ద, అది దాని వెనక లాజిక్ అంతా ఇదే. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే మనం ఎలా అయితే డ్రా చేసుకుంటున్నాం ఈ సిస్టమ్ ఉందో, మరి మనం చేసుకున్న ప్రతి కర్మ కూడా ఈ జన్మలోనే మొత్తం అయిపోయి నెక్స్ట్ జన్మ అసలు లేకుండా ఉండే సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు? గత జన్మ ఇప్పుడు ఎందుకు అనుభవించాలి? అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అయితే వీ హావ్ నో జన్మ. అసలు జీరో ఎలా అవుతుంది? చేసుకున్న పని వల్ల ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. అందుకే చేయకూడదు, చేయకూడదు. పుణ్యమే చేయకూడదు, పాపమే చేయకూడదు. లిటరల్ గా అట్లా ఎట్లా ఉంటాం? మన పనిని మనం చేసుకుంటున్నాం అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అండి, ఒక బ్రాహ్మణుడైన వాడు ఉదయం లేచి సంధ్యావందనం చేయాలి, లేదు మీరు నేను నిత్యము దీపారాధన చేసి దేవుడికి నమస్కరించాలి అనేది మనకి శాస్త్రం క్లియర్ గా చెప్పింది, చెయ్యాలి అని చెప్పింది. చేసినంత వరకు మనకేం పుణ్యాన్ని ఇవ్వట్ల, చెయ్యకపోతే పాపాన్ని ఇస్తాం. ఓకే, పాయింట్ అర్థం. ఆ పని చేసినందుకు పుణ్యమేం లేదు, చేయకపోతే పాపం. ఆ బ్రాహ్మణుడు అనేవారు కూడా ప్రతినిత్యం సంధ్యావందనం చేయాలని రూలు, మిగతా వాళ్ళకి ఆప్షనల్ ఇచ్చింది, వీళ్ళకి రూల్ ఇచ్చింది. అతను చేయకపోతే పాపం, మిగతా వాళ్ళు చేయకపోతే ఏం పాపంలే, చేస్తే పుణ్యములే. ఓకే, సో డ్యూటీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. అది చేయడం వల్ల పుణ్యం రాదు, పాపం రాదు, మానేస్తేనే శిక్షేస్తారు. ఓకే. సో ఇలా మనం కొన్ని కర్మలు ఏంటంటే, మీరు ఇందాక ప్రతిదీ మనకు తెలిసి జీరో అయిపోవచ్చు కదా, జీరో చేయకుండా ఎలా ఉండగలుగుతామంటే, మన పని మనం సక్రమంగా చేసుకుంటే నెయిదర్ వి ప్రొడ్యూస్ పుణ్యం, నెయిదర్ వి ప్రొడ్యూస్ పాపం. ఇప్పుడు మన పని మనకి ఏమని చెప్పింది? రామాయణం, మహాభారతం, భగవద్గీతలు ఏం చెప్పారే? ప్రతినిత్యం యూ హ్యావ్ టు బి గ్రాటిట్యూడ్ టు గాడ్. గ్రాటిట్యూడ్ చూపించినందుకు మనకేం పుణ్యాన్ని 1% కూడా ఇవ్వడు. ఇది దీనివల్ల పుణ్యం ఏమైనా వస్తుందా? సో మన కర్మ ఏమి యాడ్ అవ్వట్లా. ఎవరన్నా నేను తన్నాను, ఇప్పుడు పాపమే కదా. నేను ఎవరిని తనగానే ఇంట్లో నా పని ఏదో నేను చూసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ పుణ్యం, ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ పాపం. సో ఎంత న్యూట్రల్ గా మనం బ్రతకగలిగితే అంత పీస్ఫుల్ వస్తుందండి మనకి. యూ డోంట్ బిలీవ్ ఎంత పీస్ వస్తుంది అంటే అంత పీస్ వస్తుంది. మనం ఎప్పుడూ ఒకరి గురించి ఆశించాల్సిన అవసరంలా, మన గురించి మనం బాధపడాల్సిన అవసరంలా. మనం ఒకటి యాక్సెప్ట్ చేయాలి, ఈ రోజు నాకు బాధ అయినా కలిగినా, సంతోషమైనా కలిగినా, అది నేను గత జన్మ చేసుకున్న పుణ్య పాప ఫలితం. సో ఇట్స్ మీ హూ ఎండ్ దట్. పాపము నేను కష్టపడి సంపాదించుకుంది, పుణ్యము నేను సంపాదించుకుంది. సో నేను సంపాదించింది నేను ఆరాయించుకోవాల్సిందే, ఎవడు నా కోసం ఆరాయించుకోడు. సో ఇప్పుడు నువ్వు వండుకున్న తిండి నువ్వే తినకపోతే ఇంకొకడో ఎందుకు తింటాడు? భగవంతుడికి ఏం పని తిండి ఆరాయించుకోవడానికి? ఆయనకి ఏ పని లేదా? ఇంకా హీఈస్ అ సేవియర్. అరే నువ్వు ఈ పని చేస్తే ఆ పాపాలన్నీ జీరో చేస్తారా అని చెప్పాడు చాలాసార్లు. భగవద్గీత సారాంశం అంతా ఒకటే లేనండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నేను అన్నీ వదిలేసి పుణ్యం పాపం అన్నీ పుణ్యంతో సహా, పాపం ఒకటే కాదు, అన్ని పుణ్యాలు, అన్ని పాపాలు, అన్ని ధర్మాలు అన్నీ వదిలేస్తే, నేనే చెప్పాను బోల్డ్ ధర్మాలు వద్దు, అన్నీ వదిలే. నువ్వేం చేయాలి? నా కాళ్ళు పట్టుకో, నన్ను శరణను, నువ్వే దిక్కను, నీ కర్మ జీరో ఎందుకు అవుదో నేను చూస్తా. ఓకే. కానీ ఒక్కలం కూడా పని చేయట్లా. ఆయన కాలు పట్టుకోవడం అంటే ఆయన ఫోటోని కాలు పట్టుకోవడం కాదు, ఏదో టెంపుల్కి స్వామి నేను శరణనేసాను కాదు. ఆ శరణు అనే పదానికి కనీసం ఒక 10-50 పుస్తకాలు రాశారండి మన పెద్దలు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్స్ ఎ ఇన్నర్ ఫీలింగ్. ఇప్పుడు నేను మీకు చెప్తుంది కూడా నేను కాదు చెప్పేది, ఆయన నా చేత చెప్పిస్తున్నాడు. నేను శుభ్రంగా నాకు గులాబ్ జామ్ తినాలని ఉంది, నేను అనుకోవాలా, లోపల ఉన్న పరమాత్మకి తినాలని అనిపించింది, అందుకు నేను చేసి తింటున్నా. అంటే ప్రతిదీ నేను అనే భావనతో చేయొద్దు. నో, కర్మ ఆయనకి వదిలేయాలి, రిజల్ట్స్ ఆయనకి వదిలేయాలి. ఓకే, అప్పుడు హీ విల్ టేక్ కేర్.
ఆయన క్లియర్గా చెప్పారు. అదొక్కటే బంపర్ ఆఫర్ అని ఆయన ఇచ్చింది. మిగతా ఏ దేవి దేవతలు కూడా ఈ పని చేయండి మీ కర్మని జీరో చేస్తానని చెప్పిన ఒక్క పురాణం, ఒక్క ఇతిహాసం కూడా లేదు. కేవలం భగవద్గీతలో కృష్ణుడు మాత్రమే చెప్పగలిగాడు ఆ మాట. నన్ను శరణనండి, నేను చేస్తాను మీ కర్మను జీరో, నేను ఇస్తాను మోక్షాన్ని. మిగతా ఎవరు చెప్పలేకపోయారు ఆ మాట, ఎవరు చెప్పడానికి కూడా లేదు. అప్పుడు మన కళ్ళ ముందు ఉందా డైమండ్? మనం ఎవరం చూడట్లే. కళ్ళ ముందు ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు కదా పెద్దవాళ్ళు. ఆయన అంత క్లియర్గా నా గురించి ఎవరు తెలుసుకోవట్లేదు ముర్రు అని చెప్పి పాప ఆయనే కూర్చోబెట్టి భగవద్గీత చెప్పిన ఎంతమంది అండి తీసిదాన్ని చదివేది. ఎవరు అంత అర్జునుడు విన్నాక తర్వాత ఏం చెప్పావు బావా అని అడిగాడు. ఇంకా మనం ఎంత ఆ యుద్ధం అంతా అయిపోయాక రే నేను మన భగవద్గీత చెప్పాను కదరా, కాస్త నీ పిల్లలకి చెప్పరా లేకపోతే వాళ్ళకి చెప్పరంటే, బావా అప్పుడేదో యుద్ధం టెన్షన్లో ఉన్నాను, ఏదో చెప్పావు, నీ విశ్వరూపం చూసి భయపడి నేనేదో చేశాను, ఇక్కడ ఏమి ఎక్కలే, మళ్ళీ చెప్తా అని ఆయనే అన్నాడు. ఇంకా మనం ఎంత చెప్పండి. అవును, మనకు అది ప్రతి సెకండ్ ఎదురయ్యే సమస్య. సో మనం అనుకుంటాం ఇది చేసే పని అంతా భగవంతుడు చేపిస్తున్నాడు, భగవంతుడు ఎన్నిసార్లు అనుకుంటాం. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఒకరోజు ఆ స్టేజ్కి వస్తాం. ఆ స్టేజ్కి వచ్చే వాళ్ళు ఈ సన్యాసులంతా. అందులో కూడా కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు, అందరినీ అంటానికి. అంత పీక్ స్టేజ్కి వెళ్ళినారంటే ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వీళ్ళందరూ దే యూటిలైజ్ దట్ సర్వధర్మం పరిత్యజ లైన్ పర్ఫెక్ట్గా. వాళ్ళు మాత్రమే యూటిలైజ్ చేసుకుని తర్వాత ఎవరు లేరంటారు. మనం అందరం ప్రయత్నిస్తున్నాం అంతే. అసలు కొంతమంది అదొకటి ఉందని తెలియదు, ఆ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా లేరు ఇంకా. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే మనం తిన్నది మనమే అరిగించుకోవాలి, అంటే మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి పక్కోళ్ళు. కానీ తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారు, వాళ్ళ పైన ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు కదా, మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు కొత్తిమీర ఉంటుంది కదా మన ఇంట్లో, ధనియాలు అలా వేస్తే హార్డ్లీ 1 week 10 daysలో యూసీ కొత్తిమీర. కొబ్బరి చెట్టు వేసాం అనుకోండి, అది కూడా ఈ రోజు నాటితే నెక్స్ట్ ఇయర్కి ఏమి ఇవ్వదు, కనీసం 2 years 3 years టైం పడుతుంది. సో ఒక్కొక్క కర్మ ఒక ఫలితాలు ఇట్ టేక్స్ సర్టెన్ టైం. అన్ని ఒక కర్మలకి ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఇస్తాను. అసలు మనం ఇప్పుడే ఆన్ స్పాట్ చచ్చిపోతాం మనం అందరం. నిజానికి మన కర్మలకి మనం శిక్షించాలని భగవంతుడు అనుకుంటే ఆన్ స్పాట్ చచ్చిపోతాం మనం అందరం. అసలు మనం చచ్చిపోతాం పక్కన పెట్టండి, ఆయన కానీ లిస్ట్ ఎత్తాడు అనుకోండి, రే నువ్వు పోయిన జన్మలో ఏం చేస్తావు తెలుసు, పోయిన జన్మ దాకా వదిలేరా, కనీసం నువ్వు ఈ జన్మలో చేసిన లిస్ట్ చెప్తాను విను అని ఆయన అంటే వింటుంటేనే చచ్చిపోతాం మనం హార్ట్ అటాక్ వచ్చి. మనకు తెలియకుండా అండి మనం ఎన్నో పాపాలు, ఇప్పుడు పుట్టి నేనే ఎన్ని పాపాలు చేశాను నాకే తెలియదు. మనం ఉన్నాం, పొద్దున్న లేచి నేను పలానా వంట వండుకున్నాను, శుభ్రంగా తిన్నాను, దేవుడికి చూపించకుండా తిన్నాను. ఇప్పుడు ఏమైంది, నేను బియ్యంతో వండిన పదార్థాన్ని తిన్నాను కదా, ఆ బియ్యాన్ని పండించేటప్పుడు ఆ రైతు ఎన్నో క్రిమి కీటకాలని చంపుతూ దున్నుతూ వేశాడు ఆ పంట. ఆ కర్మ ఆ పంటలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ పంటలో నుంచి బియ్యం తీయడానికి చెట్టుని మనం తీయాల్సి, చెట్టుని ఇబ్బంది పెట్టాలి, ఎండబెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఈ ప్రాసెస్ లో కూడా ఎన్నో క్రిమి కీటకాలు చచ్చిపోతాయి. ఇప్పుడు ఆ క్రిమి కీటకాలు చచ్చిపోయిన దోషం ఎక్కడ వేయాలనుకున్నాడు భగవంతుడు, ఇది ఎవడైతే తిన్నాడు ఆ దానిప గింజలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ దానిప గింజని పలానా వర్తకుడు అమ్మాడు. ఈ అమ్మే అతని ఒక దృక్పథం మంచి ఉద్దేశంతో లేదనుకోండి, అతని ఉద్దేశం కూడా దీంట్లోకి వస్తుంది. అది వేరే సెక్షన్ యాక్చువల్గా, చాలా డీప్ సబ్జెక్టు, అంత మనకు ఇప్పుడు వద్దు జనరల్గా. సో ఆ వర్తకుడికి సంబంధించిన ఒక గుణగణాలు దోషాల్లో కూడా ఈ ఫుడ్ వెళ్తుంది, ఈ ఫుడ్లోకి చేరుతాయి. ఇన్ని చేరి మీ ఇంటికి వచ్చింది ఇప్పుడు ఆ బియ్యం. ఇప్పుడు మీరంటే చక్కగా స్టవ్ వెలిగించారు, స్టవ్ వెలిగించినప్పుడు ఆ మంటకి చుట్టూ అట్మాస్ఫియర్లో ఎన్నో తెలియని ధూళి అంతా అవి కాలిపోయినాయా, ఆ కాలిపోయిన దాంట్లో క్రిములు ఉన్నాయా, ఇప్పుడు ఆ దోషం, ఇప్పుడు ఆ క్రిమి అడిగిద్ది నన్ను చంపాడు వీడు, అభ్యస్ మీరేగా మంట వెలిగించింది, అప్పుడు మీకు దోషం వస్తుందా రాదా? ఆ క్రిమి రూపంలో మీరు ఉన్నారని మీరు అడుగుతారా అడగరా? అడుగుతాం. ఇప్పుడు ఆ క్రిమి దోషం మీకేగా వచ్చింది, మంట వెలిగించింది మీరే కదా, మీరు ఎందుకు వెలిగించారు? అన్నం వండడానికి. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిద్ది? అన్నంలోకి వెళ్ళిద్ది, మళ్ళీ మీ దగ్గరికి రాదు, అన్నంలోకి వెళ్తుంది. అంటే కారణం, సాధనం ఏంటి అనేది మెయిన్, పర్పస్ ఏంటి అని. ఇప్పుడు అన్నం అంతా వండేటప్పుడు ఆ బియ్యం గింజ కడగడానికో లేకపోతే కటింగ్ చేయడానికో ఇల్లు ఓడవడానికో స్టవ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్తా పోతే అన్లిమిటెడ్ అనుకోండి. ఈ అన్ని దోషాలు ఎక్కడికి చేరినాయంటే ఫుడ్లో చేరి. ఇప్పుడు ఈ ఫుడ్ ఈజ్ అ ఫుల్ ఆఫ్ దోషాస్ యాక్చువల్గా. అది ఇప్పుడు మీరు నేరుగా తినేశారు. ఇప్పుడు ఆ అన్నీ చంపిన, ఆ రైతు చంపిన క్రిమి దగ్గర నుంచి మీరు వండి తినే క్రిమి దాకా ఆ దోషాలు ఇప్పుడు ఎవరికి వచ్చాయి? మీకు తిన్న మీకే వచ్చాయి. ఇప్పుడు నేను పుట్టేది ఏ పాపం చేయలేదంటే ఎట్ట కుదిరిద్ది?
పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు ఆ లెక్కన మనం ఎన్ని పాపాలు చేస్తుంటాం. అందుకే మనం తినే ఫుడ్ని భగవంతుడికి చూపించి, స్వామి నీకోసమే చేశాను, మీరు ఆరగించండి, మీరు తీసుకోండి అని వారికి చూపించినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు తీసుకున్నాక ఆ దోషాలు ఉంటాయి అసలు. ఆయన తీసుకున్నాడు కదా, ఆయనకే దోషాలు అంటావు. ఈ దోషాలను ఆయన తీసుకున్నాడు కానీ ఆయనకు అంటావు. ఒక అగ్నిలో పడంగానే ఎట్లయితే కాలిపోతుంది, ఆయన అగ్ని, హీఈస్ ద వన్ హూ బర్న్స్ అవర్ కర్మ. ఆ కర్మ అంతా ఆయన తీసుకుని కాలిపోయింది. అప్పుడు ఏ దోషరహితమైన ఫుడ్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఇప్పుడు అది నువ్వు తిన్నావు, పాపం ఎక్కడది? లేదు. ఇప్పుడు మనం తెలియకుండా ఎన్ని పాపాలు చేసాం. ఇప్పుడు నేను పొద్దున్న లేచి నేను ఏ పాపాలు చేయాలంటే ఎట్ట కుదిరితే. సో మనం ఎన్నో పాపాలు చేస్తాం. ఇప్పుడు ఆ పాపాల శిక్ష ఇమీడియట్గా మనం పడాలంటే మనం ఉంటామా? ఉన్నాం. ఇంత చిన్న దాంట్లో ఇంత పాపం అంటే ఇంకా అర్థం చేసుకోండి మనం ఎన్ని పాపాలు చేసి ఉంటామో. వాటన్నిటికి ఇన్స్టాంట్గా భగవంతుడు శిక్షిస్తే అసలు మనం ఉంటామా? ఉన్నాం. నేను ఇందాక చెప్పినట్టు కొత్తిమీరకి ఒక సెట్ టైం లైఫ్ టైం ఉన్నట్టు, ఒక కొబ్బరి చెట్టుకి సెట్ టైం పీరియడ్ తీసుకుంటుంది. ఒక మామిడి చెట్టు కూడా ఒక సెట్ టైం పీరియడ్ తీసుకుంటుంది. అలా ఒక్కొక్క చెట్టు ఒక సెట్ టైం పీరియడ్ తర్వాతే అవి ఫ్రూట్స్ని లేకపోతే ఫ్లవర్స్ని ఇస్తుంది. సో ఎవ్రీ కర్మ హ్యాస్ సర్టెన్ టైం ఫ్రేమ్ టు షో ఇట్ రిజల్ట్స్. కొన్ని ఇన్స్టాంట్గా వచ్చేటివి ఉంటాయి, కొన్ని 10 సంవత్సరాల తర్వాత వచ్చేటివి ఉంటాయి, కొన్ని మనం కాదు మన పిల్లలు అనుభవించేటివి ఉంటాయి. మీరు అనొచ్చు పిల్లలు ఎందుకంటే నేను చేసిన పాపాలకి పిల్లలు ఎందుకండి అనుభవించాలి అంటే, వాళ్ళు ఇచ్చిన ఆస్తులు అనుభవించట్లా, వాళ్ళు ఇస్తున్న పేరుని అనుభవించట్లా. ఈరోజు నందమూరి తారక రామారావు అని ఉందండి, నిజానికి ఆయన అనే వ్యక్తి ఫిలిం ఫీల్డ్లోకి వచ్చి పెద్ద పేరును సంపాదించుకున్నాడు. ఆయన అనే వ్యక్తి లేకపోతే బాలకృష్ణ అని మీకు తెలుసా? తెలియదు కదా. అప్పుడు ఎవరి పేరుని ఆయన అనుభవిస్తున్నాడు? నందమూరి తారక రామారావు గారి పేరుని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు సడన్గా వచ్చి నాకు మా నాన్నగారితో నాకు సంబంధం లేదండి, ఈ పితృదోషాలు నాకెందుకండి, ఆయన చేసిన పాపాన్ని నేను ఎందుకు అనుభవించాలంటే అటుకుతుంది. నువ్వు పేరుని అనుభవిస్తున్నప్పుడు ఆయనకి సంబంధించిన దోషాన్ని అనుభవించాలి. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు టేక్ ద ఫేమ్ మనీ ఫ్రమ్ ఎల్డర్స్, అప్పుడే మనం దీని గురించి మాట్లాడాలి. మీకు ఫేమ్ కావాలి, డబ్బులు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, కానీ నాకు పాపాలు వద్దు. అట్లా కుదరదు. కుదరదు. మంచి ఇస్తున్నప్పుడు చెడు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. కొంతమంది వాళ్ళు చేసుకున్న పాపాల కారణంగా పిల్లలు అనుభవించాలి ఆ పర్టికులర్ పాపాలు. అన్ని పాపాల గురించి మాట్లాడు. కొన్ని పాపాలు ఆ నెక్స్ట్ జనరేషన్, కొన్ని పాపాలు వీళ్ళే, కొన్ని పాపాలు ఆ ఇంట్లో పిల్లలు భార్యలు. ఒక్కొక్క పాపానికి ఆ పర్టికులర్ కేటగిరీ ఉంటుందండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఎవడో ద్రోహం చేశాడు అనుకుందాం, మీరు ఏమంటారు? మీ కుటుంబం అంతా నాశనం అయిపోవాలంట. వాడు చేసిన దానికి మీరు ఎందుకంటే మరి కుటుంబాన్ని అంతా చెప్పించారు? అంతే కదా, చెప్పించారా లేదా? అయితే నువ్వు చెప్పిస్తేనేమో కుటుంబాన్ని అంతా చెప్పించవచ్చు. భగవంతుడు కుటుంబాన్ని అందరికి ఇస్తే ఆయన ఎవడో చేస్తే కుటుంబాన్ని అందరికి ఎందుకు ఇచ్చాడని అడగచ్చు. లాజిక్. ఇది కూడా ఇప్పుడు మీరన్నా ఈ పితృదోషాలు ఈ మధ్య కాలంలో చాలా మంది పితృదోషం అంటే ఏ చిన్న సమస్య వచ్చి మనం జాతకం చూపించుకున్నా పితృదోషం. ఇప్పుడు మీరు అన్నట్లు అంటే పేరెంట్స్ చేసిన పాపాలు పితృదోషంగా మారుతున్నాయా? మరికొంతమంది చెప్పేది మనము పేరెంట్స్ కి చేయాల్సినవి సక్రమంగా చేయకపోతే అసలు ఏంటి రెండిట్లో ఏది మారుతుంది? అది యాక్చువల్లీ చాలా డీప్ సబ్జెక్ట్ అండి. దీనికి ఇదే కరెక్ట్ ఆన్సర్ అని నేనే కదా ఎవరు చెప్పలేరు. బికాస్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. కొన్నిసార్లు వాళ్ళవి మనకు రావచ్చు, కొన్నిసార్లు మనం చేయక కూడా మనకు రావచ్చు. పితృకార్యాలు అనేవి చాలా క్రూషియల్ థింగ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ అండి, అండ్ వెరీ స్పెసిఫిక్ గా ఫర్ మెన్. నిజానికి భగవంతుడు మనకి ఎంత ఫేవర్ చేస్తాడంటే చాలా విషయాల్లో, ఆడపిల్లగా నువ్వు ఇంట్లో పని చేయకుండా కూర్చున్నా కూడా నీకు ఏ పాపాన్ని ఇవ్వట్లే భగవంతుడు. నేను చెయ్యను, నాకు సర్వెంట్స్ ఉన్నారు వాళ్ళ చేత చేయిస్తాను అన్నా కూడా మనకు అసలు పాపాన్ని ఇవ్వడు. నువ్వు భర్తకు వండి పెట్టలేదు, భర్తకి ఇది చేయలేదు అన్నా కూడా భగవంతుడు ఒక్క పాపం కూడా మనకి ఇవ్వలేదండి. కానీ వాళ్ళకి భార్యని పిల్లల్ని సక్రమంగా చూసుకోకపోయినా, భార్య కోరికలు తీర్చుకోకపోయినా, పిల్లల్ని బాధ్యతగా చదువు చెప్పించకపోయినా వాళ్ళకి పాపం. మనకి లేదు. నువ్వు దర్జా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని పడుకున్న 24/7 మనకు ఒక్క పాపం కూడా రాలేదు భగవంతుడు, కానీ వాళ్ళకే రాశాడు. ఇలానే వీళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే పితృకార్యాలు కూడా వాళ్ళే ఎవ్రీ ఇయర్ వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ తాతలకి ఎవరెవరికైతే వాళ్ళు పెట్టాల్సి ఉందో వాళ్ళందరూ బై డిఫాల్ట్గా పెట్టాల్సిందే. పెట్టలేదు, స్కిప్ చేశారు అంటే అది పితృదోషం. స్కిప్ అది ఒక కైండ్ ఆఫ్ పితృదోషం. ఇంకొకటి అంటే ఎక్కడో ఎవరో పూర్వీకులు ఏదో చేసుంటారు, అది మనకి ట్యాగే ఉంటుంది. నేను చెప్పాను కదా, కొన్ని తర్వాత మెచ్యూర్ అవుతాయండి. ఎవ్రీ ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవో చేస్తాం, 2 years మెచ్యూరిటీ, 3 years మెచ్యూరిటీ ఏమో ఉంటాయి కదా మనకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్లు. అలానే పర్టికులర్ కమ్మకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట, అది పర్టికులర్ డేకి మెచ్యూర్ అవుతుంది. ఇక్కడ కూడా చాలా మందికి తెలియని ఒక లాజిక్ ఏంటంటే అండి, మనం ఈ రోజు 50,000 డిపాజిట్ చేస్తే FD లేకపోతే ఇన్సూరెన్స్ లో వాడు వడ్డీతో సహా ఇస్తున్నాడుగా మనకి.
ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాడు మనం వెళ్తున్నామా లేదా? మన పాపం కూడా అట్టే వడ్డీలు ఇస్తుందండి, పుణ్యం కూడా ఇస్తుంది, ఓకే, పాపం కూడా ఇస్తుంది. మనం అనుకుంటాం నేను పోయిన జన్మల్లో మైబీ మీ ఇంట్లో ఒక వస్తువుని, ఒక వెండి గ్లాస్ని దొంగతనం చేశాను అనుకుందాం, నేనే మీ ఇంట్లో చేశాను, మీకు కూడా తెలియదు పాపం. ఇప్పుడు ఈ జన్మలో నాకు దానికి శిక్ష పడాలి. నా ఇంట్లో 1 కేజీ వెండిపోయేలా చేస్తాడు భగవంతుడు. వడ్డీ. పాయింట్ అర్థమైంది? అది వడ్డీ. ఇప్పుడు నేను ఎవరికి ఏం చేయలేదండి, మా ఇంట్లో కేజీ వెండిపోయిందంటే ఎట్ట కుదిరింది? పోయిన జన్మ నువ్వు స్పూనే, ఈ జన్మలో కేజీ. వడ్డీతో సహా వస్తుంది కర్మ. అయితే ఇక్కడే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఈ జన్మలో మంచి పనులు చేస్తా ఉన్నాను, భగవంతుడు యాక్చువల్లీ నన్ను అలా శిక్షించాలని రూల్ ప్రకారం నాకు ఉంది, కేజీ వెండి పోవాలని ఉంది ముందుగానే. ఇందాక నేను చెప్పిన 50,000 సెక్షన్లో ఈ పాపం కర్మలో ఇది కూడా ఉంది. కానీ నేను ఈ జన్మలో ఏం చేశానంటే అన్ని మంచి పనులే చేశాను. భగవంతుడికి సరెండర్ అని తెలిపాను. సర్వధర్మం పరిత్యజనదని చాలా చేసుకొని ఆయనకి అన్ని టాస్క్ను సరెండర్ అనేసాను. ఇప్పుడు ఏమైందంటే ఈ పిల్ల ఈ జన్మలో తెలుసుకొని నన్ను శరణనింది కాబట్టి ఈ అమ్మాయికి ఈ వెండి పోయే కష్టాన్ని ఇవ్వకూడదు. కానీ రూల్ ప్రకారం ఈ పిల్ల 50,000 తీసుకొని వచ్చి పుట్టాను, సో 50,000 ఖర్చు పెట్టాల్సింది. భగవంతుడు దానికి విరుద్ధం రాలేడు. పాత 10 లక్షలు 9,50,000 జీరో చేస్తాడే తప్ప ఈ 50,000 జీరో చేయడు. చేసే అధికారం భగవంతుడికి కూడా లేదు, ఏం చేయలేడు. చెప్పాను కదా, ఆయన కూడా కొన్ని రూల్స్ ఎగ్నెస్ట్గా వెళ్ళలేదు. కానీ 50,000లో ఉన్న ఈ పాప ఖర్చు ఏదైతే నాకు కేజీ వెండి పోవాలన్న ఖర్చుని భగవంతుడు ఏం చేస్తాడంటే పోగొడతాడు ఆ వెండిని. కానీ మళ్ళీ దొంగలు దొరికి వెనక్కి రావడము, సమస్య అయితే వస్తుంది కానీ మళ్ళీ అది అవుతుంది. లేదా 1 కేజీ వెండిపోయినా ఇంకెక్కడ ఏదో ఫ్లాట్ లో మనకి లంకి బిందులు దొరకడం, లేదా ఇంకేదో ఫ్లాట్ టక్కన మనకి 10 లక్షలు పోవాల్సిందండి 15 లక్షలకి అమ్ముడు పోయింది, ఏదో ఒక రూపంగా మనకి రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఆ కేసులో అయితే అసలు ఇవ్వడు. ఏ కేసులో ఆయనకి సరైన అన్నప్పుడు నీ కర్మ నువ్వు అనుభవించరా అంటాడు. ఎప్పుడైతే ఆయనకి సరైన అన్నామో పాపం అనుభవించేశాడు. అంటే నువ్వు ఒక సెట్ టైం ఒక 10 days ఏడ్చావుగా, నీ వెండిపోయిందని ఏడ్చావు కదా, కానీ నువ్వు ఏడ్చినంత ఎప్పుడు ఏమనుకుంటావు? దట్స్ ఓకే, భగవంతుడికి నా ఇంట్లో ఈ వెండి ఉండడం నచ్చలేదు అనుకుంటా, హీ డిడ్ంట్ లైక్ ఇట్, దట్స్ ఓకే అని నేను వదిలేశాను. ఐ డెంట్ టేక్ ఇట్ టు హార్ట్ కి. అదే ఆయన తెలుసుకున్నాడు కాబట్టి నాకు ఇంకో రూపాన్ని దాన్ని రికవర్ చేసి ఇవ్వడము, ఇంకో రూపాన్ని నాకు కలిసి వచ్చేయడము చేస్తాడు. ఇప్పుడు మీరే చెప్పండి, నేను ఈ జన్మలో ఈ జన్మలో అనుభవిస్తున్నానా, లేదు ఎవరిది అనుభవిస్తున్నాను, ఎవరి దోషాలు నాకు అటాచ్ అవుతున్నాయి, వీటన్నిటికీ మనం పర్టికులర్ దాన్ని ఇది అని చెప్పలేం. అది ఇది ఇంతకి ఆ అమ్మాయికి జరిగింది కదా, నాకెందుకు జరగలేదు? ఆ అమ్మాయి చూడు ఈ పొద్దున్న లెగిస్తే ఒక దేవుడికి దండం పెట్టదు, ఏమీ చేయదు, కానీ ఆ అమ్మాయికి చూడు కలిసి వచ్చేస్తుంది. మనకెందుకు కలిసి రాదంటే ఏమో ఆ అమ్మాయి 50,000 40,000 పుణ్యంతో పుట్టిందేమో, నువ్వు ఆ 50,000 40,000 పాపంతో పుట్టామో, హూ నోస్? ఎవరు మీకేం తెలుసు? ఆ 9,50,000లో బై ఛాన్స్ 9 లక్షలు నీకు పుణ్యం ఉందేమో, ఆ అమ్మాయికి 9,50,000 9 లక్షల పాపం ఉందేమో. సో నెక్స్ట్ జన్మ ఆ అమ్మాయి ఎంత దారుణంగా పుడుతుందో నువ్వు చెప్పగలుగుతావా? నెక్స్ట్ జన్మ నువ్వే ఏ కింగ్డమ్ కి రాణిలో పుడతావు నువ్వు తెలుసా? సో ఈ పర్టికులర్ జన్మని మనం లెక్కేసుకోవడానికి లేదు, బికాస్ మన కర్మలు చేసే ప్రతిదీ కూడా మన సోల్ కి అటాచ్ అయిపోయి ఉంటాయి. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆత్మ. మనం ఇప్పుడు నరకం మీరన్న కాన్సెప్ట్ ఇక్కడే అనుభవించేయచ్చు కదా, తర్వాత దాకా ఎందుకని. ఇందాక నేను చెప్పింది ఆ కొత్తిమీర కొన్ని మెచ్యూరిటీని బట్టి మనం అనుభవించాల్సి వస్తుంది. సో కొన్ని కర్మలు ఏంటంటే ఆత్మకు సంబంధించిన కర్మలు అంటే మనసుతో చేసే పనులనే ఆత్మకు రిలేటెడ్, శరీరంతో చేసే సంబంధించిన కర్మలు శరీరానికి రిలేటెడ్. కోర్ ప్రిన్సిపల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒకరిని కొట్టాను, ఇది శరీరం చేసింది. మైట్ బి ఆ ఒక కర్మ ఒక ఫలితం ఇన్స్టాంట్ గానే చూపించాలని భగవంతుడు అనుకుంటే వాడు వెళ్ళి వెంటనే తిరిగి కొట్టేశాడు నన్ను, బ్యాలెన్స్ అయిపోయింది. ఆ వ్యక్తి ఎవరినైతే నేను కొట్టానో వాడు సాత్వికుడు, వాడికి పాపం సహనం ఎక్కువ, వాడు భగవంతుని శరణ అనే క్యాండిడేట్ అనుకుందాం. ఇప్పుడు వీడేమనుకున్నాడు, నేను కొట్టినా దట్స్ ఓకే భగవంతుడు నన్ను కొట్టాడండి అని అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు వాడికి ఏమైంది, నీ కర్మ నువ్వు పోగొట్టుకున్నావు కానీ వాడి దగ్గర నుంచి రిటర్న్ కర్మ నీకు రాలేదు కదా, ఇంకెవడో వచ్చి 4 కొడతాడు. ఇప్పుడు వాడు కాదు ఇంకెవడో వచ్చి, ఇప్పుడు వాడికి కర్మ 0 అయిపోయింది. యాక్చువల్గా వీడికి కర్మ 0 అవ్వాలి, ఇప్పుడు 4 గంటలు ఎండ కర్మ. పాయింట్ అర్థమైంది? సో కొన్ని ఇన్స్టాంట్ గా రిజల్ట్స్ చూపిస్తాయి, కొన్ని ఇన్స్టాంట్ గా రిజల్ట్స్ చూపించాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ ద మెచ్యూరిటీ డేట్స్ అనమాట. అట్లా నేను శరీరంతో చేసినవి శరీరమే అనుభవించాలి. ఇప్పుడు నేను కొట్టిన దెబ్బ మళ్ళీ శరీరానికే తగలాలంటే భగవంతుడు మళ్ళీ నాకు ఈ శరీరాన్ని ఇవ్వాలి, శరీరం ద్వారానే అనుభవింపజేయాలి.
కొన్ని ఆత్మని మనసులో అనుకునే పనులు, మనసులో ఎవరికి చెడు కావాలని, ఇంకెవరికి చెడు చేయాలని, ఇంకేవో పిచ్చి పిచ్చివి చాలా చేస్తాం కదండి. మన మనసుతో చేసిన పాపాలు బోల్డ్ ఉంటాయి. నిజానికి శరీరం దాకా మనసుతోనే బోల్డ్ పాపాలు చేస్తాం. ఆ పాపాలన్నిటికీ శిక్ష ఆత్మ అనుభవిస్తుంది. ఈ ఆత్మ అనుభవించేటివన్నీ కూడా పైన మనకి నరకంలో యాతనా దేహం అని ఒకటి ఉంటుంది. దానికంటూ సపరేట్ దేహం ఇస్తారనమాట. ఇప్పుడు ఈ శరీరం మనకి ఎలా అయితే ఈ ఆత్మ తీసుకుందో, పైకి వెళ్ళాక యాతనా దేహం అని ఒకటి ఉంటుంది. అది యాతన అనుభవించడానికి ఆ దేహాన్ని ధరిస్తుంది. అంటే ఇట్ ఓన్లీ నోస్ హౌ పెయిన్ ఏంటో తెలిసేంత దేహం అనమాట యాతనా దేహం, దాని పేరు అది. అది అక్కడ అనుభవింపజేస్తారు. నరకలో డీప్ ఫ్రై సిస్టమ్స్, ఈ ముళ్ళులతో పడవడం, వీటన్నిటిపైన నడిపించడం అని ఆత్మ అనుభవిస్తుంది. సో ఆత్మకి తెలుసు కదా అప్పుడు అదే దాన్ని ఏం తప్పు చేసింది, నాకు ఎందుకు ఈ శిక్ష చేస్తారని తెలుసు కదా. నెక్స్ట్ సారి దానికి ఇంకోసారి జన్మించినప్పుడు ఆ ఆత్మ అలర్ట్గా ఉంటుంది. మా పోయినసారి నాకు భలే టార్చర్ పెట్టాడు, గుర్తుంటాయంటారా? ఆత్మకు అన్నీ తెలుసు, కానీ అది మనతో మన శరీరానికి తెలియదు. ఎందుకంటే మన శరీరం ఈ తామసిక్ రాజసిక్ ఫుడ్ ని తింటా ఆత్మ నుంచి మన కనెక్టివిటీని మిస్ చేసుకుంటున్నాం. ఆ మిస్ చేసుకోవడం వల్ల అది ఎంత మనకి మంచి చెప్పాలని ప్రయత్నించినా మనం అసలు వినం. అదే చెయ్యాలి అంటారు, అది ఫాలో అయితే ఇబ్బందులు ఏముండవు. అది కూడా ఒకసారి తప్పులు చెప్పిద్ది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది రాజసిక్ తామసిక్ ఫుడ్ కారణంగా. సో అది చెప్పింది కూడా అన్ని వినటానికి లేదు. దానికి తెలిసినా అది కామ్ ఉంటుంది. మనకి చెప్పదండి, ఏ సాధువులకో ఏ సన్యాసులకో చెప్తుంది. మనకి చెప్పడానికి మనం అన్ని ఆల్రెడీ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం కాబట్టి మనకేం ఆత్మ అంత కనెక్టెడ్ గా ఉండదు. బట్ కొంత సందర్భాలు ఎట్లీస్ట్ అది హింట్ ఇస్తుంది. నో డోంట్ డూ ఒక్కసారి చెప్తుంది. చెయ్యమని మన శరీరం 50 సార్లు చెప్పిద్ది. మనం ఏది ఎక్కువగా ఉంటే అదే వినేస్తాం. సో కొన్ని ఏంటంటే కదా, కొన్ని ఆత్మ అనుభవిస్తుంది, కొన్ని శరీరం అనుభవిస్తుంది, కొన్ని ఇన్స్టాంట్ గా అనుభవిస్తాం, కొన్ని నెక్స్ట్ జన్మలకి దాచిపెట్టుకుంటాం వడ్డీతో సహా, కొన్ని తర్వాత తరాలు. మీరు అనొచ్చు కొంతమంది పర్టికులర్ ఏదో పాపం పోవడానికి ఏదో గుడికి వెళ్ళి పూజ చేస్తే అది స్కిప్ అయిపోయింది. వీళ్ళకి ఏమవుతుందంటే ప్రాబ్లం, ఇప్పుడు ఈ జన్మతో అనుభవిస్తే ఆ 10 రూపాయలతోనే అయిపోయేదండి. ఇప్పుడు ఆ పర్టికులర్ దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు మొక్కుకొని ఆ పాపాన్ని స్కిప్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ లైఫ్ కి భగవంతుడు వీడు నేను 10 రూపాయలు ఇస్తే వీడు ఇప్పుడు తీసుకోకుండా ఆ పర్టికులర్ ఎవరో దేవత రిఫరెన్స్ పెట్టి ఫైల్ని మూవ్ చేసేసాడు కదా, నెక్స్ట్ లైఫ్కి 10 రూపాయలకి రూపాయి వడ్డీ వేసో లేదా 2 రూపాయలు వడ్డీ వేసో 12 రూపాయలు 13 రూపాయలు వేసి మళ్ళీ ఆ పాప ఆ వచ్చే జనంలో మనకే ఇస్తాడు. ఎవరికి ఎవడు మనమైనా మన ఫోన్ చేస్తే పొరపాటున ఇంకెవడికో జంప్ అవుతుంది సిగ్నల్స్. ఆయన విషయంలో అలా జంపింగ్ ఏం ఉండదు. మన పాపం మనకే వస్తుంది. ఈ జన్మలో మనం వదిలించుకుంటే నెక్స్ట్ జన్మలో వడ్డీతో సహా అనుభవించాలి. ఏది వచ్చినా అనుభవించాలే గానీ మనం పరిష్కారం వెతుక్కోవద్దు. దట్స్ బెటర్. ఇప్పుడు నువ్వు అనుభవించేస్తే ఇక్కడతోనే పోతుంది. నువ్వు ఎంతసేపు దాన్ని రెక్టిఫై చేయాలని ప్రయత్నించి ఏదో పూజలు పునస్కారాలు ఏవో యూఆర్ పైలింగ్ అప్ దట్ పర్టికులర్ థింగ్. కొన్ని థింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు పెళ్లి కావాలని ఏదో అది పాపం కాదు, అది దే ఆర్ రెమెడీస్. ఈ అమ్మాయి ఏదో దోషం ఉండి పెళ్లి కాకుండా అవుతుంది, ఆ దోష నివారణకి పర్టికులర్ ఆ గుడికి వెళ్ళి చేస్తే దోషం పోతుంది. ఈ దోషం పోవడం కేసెస్ వేరు. మనకేదో కష్టం కలిగి దాన్ని రెక్టిఫై చేసుకోవాలనుకోవడం వేరు. మళ్ళీ వీటిలో కూడా సెగ్రిగేషన్స్ ఉంటాయి. టక్కని గుడికి వెళ్ళదాం మానేమంటారు, నేను ఎక్కడ చెప్పాను, నేను చెప్పలేదు గుడికి వెళ్దాం. అది వెళ్తేనే వి గెట్ పాజిటివిటీ. బట్ సొల్యూషన్స్ కోసం కాదు, ఆ సమస్యను తట్టుకునే శక్తి కోసం వెళ్ళాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంతే. మనం ఏంటంటే క్యూర్ కునే ఇంట్రెస్ట్ ప్రివెన్షన్ పైన ఉండదు. వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ధ్యాసలో ఉంటాం. వచ్చిన తర్వాత కానీ తెలుస్తుంది. ఇప్పుడు అంటే మనం ఏది కూడా అక్కడికి స్టాప్ చేయడానికి చూడొద్దు. వీటన్నిటికీ మాత్రం సొల్యూషన్ ఉంది. ఇందాక మీరన్న సరెండరింగ్ అంటే ఏ విషయంలో ఏ రకంగా ఉండాలి, నేను తప్పు చేసినా ఒప్పు చేసినా అంతా నీదయ్యే స్వామి, నువ్వు నడిపించావు నేను చేశాను అని అంటే పాపం చేస్తావు భగవంతుడి మీద వేస్తావా ఇలా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సరెండరింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అసలు? చిన్న పిల్లాడు అండి, అమ్మ స్కూల్కి తీసుకెళ్తుంది, ఫస్ట్ డే వెళ్ళడు, ప్లీజ్ రా ఒక గంట సేపు ఉండరారా అంటది. 2వ రోజులు మధ్యాహ్నం దాకుండ్రా, నీకు లంచ్ తీసుకొచ్చి నేను తెచ్చేసుకుంటాను అంటది. 4 రోజులకి సాయంత్రం దాకుండ్రా అంటది. ఒక 1 మంత్ అయిపోయాక ఆ పిల్లడు అమ్మ స్కూల్ బ్యాగే వెళ్తానంట. అంతే. ఎందుకు? అలవాటు అయిపోయింది. అలవాటు కదా. మనం కూడా ఈ సరెండరింగ్ అనేది అలవాటు చేసుకుంటే ఫస్ట్ మనం కూడా తప్పులు చేస్తాం. అంతే. తప్పు చేసామని భగవంతుడి మీద వేయడం కదా, అట్లీస్ట్ తప్పు అయిన తర్వాత నువ్వు రిలైజ్ అయ్యి అర్రే నేను తప్పు చేశాను, భగవంతుడు నువ్వు ఇచ్చిన ఆలోచన స్వామి నేను తెలియక చేశాను క్షమించు అని అనుకోవాలి. కానీ కావాలని కూడా మనిషిని చంపి నేను భగవంతుడి మీద వేశానంటే భగవంతుడు ఏం పిచ్చోడు కాదు. మన మనసులో ఉన్న ఆలోచన కూడా చదవగలే కెపాసిటీ ఆయనకు ఉంది. సో హీ నోస్ ఆయన నిజంగానే సరెండర్ అయ్యాడా అవ్వలేదా అని ఆయనకి తెలుసు. నేను సరెండర్ అయ్యానండి నేను ట్యాగ్ వేసుకొని తిరుగుతానంటే కుదరదు, అయ్యవలేదా ఆయనకు తెలుసు. కాబట్టి హీ నోస్ వెదర్ టు పనిష్ హిమ్ or to make his karma 0. Okay. So
ఒక రోజు కాకపోతే ఒక రోజు, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది వన్ ఫైన్ డే అతను ఇంకా ఊపిరి పీలుస్తున్నా కూడా లోపల ఉన్న ఆయన పీల్చుకోమన్నాడు, అందుకే ఆయన పీలుస్తున్నాడు అంటే స్టేజ్కి వస్తాం. అది ఎప్పుడు వస్తుంది? ఈ రోజు పిల్లవాడు భయపడి స్కూల్కి వెళ్ళినాడు, 10 రోజుల తర్వాత ఎలా అయితే వాడు వెళ్ళగలిగాడో, ఏది వాడు వెళ్ళేలా చేసిందో ఆ ప్రాక్టీస్ అభ్యాసం ఉంటే మనం కూడా చేస్తాం. మీరు అడిగిన ఇదే ప్రశ్న అండి అర్జునుడు కృష్ణుని అడుగుతాడు, నువ్వు ఏదో చెప్పావు అన్ని బాగానే ఉన్నాయి, ఎవరు చేస్తావు నువ్వు చెప్పేటివని, అయ్యే పనేనా ఇది? నువ్వేమో ఎంతసేపు నన్ను సరేనను ఏది చేసినా నాకే వదిలే, మీ రిజల్ట్స్ ఆలోచించుకో, రిజల్ట్స్ కూడా నాకే వదిలే, కర్మ కూడా నాకే వదిలే అంటూ ఎట్ట వదిలేస్తాను చెప్పు? నేను కష్టపడి ధనుర్విద్య నేర్చుకొని రిజల్ట్స్ నీకెందుకు ఇస్తానయ్యా? నేను కష్టపడి ఈ యాత్రలు ఆ యాత్రలు వెళ్తే ఫలితం నీకెందుకే ఇవ్వాలి? నేను కష్టపడి ఒళ్ళు గుణం అయ్యేది నాకా, ఫలితాలు నీకా? అడిగాడు అట్లా, ఇదే క్వశ్చన్ అడిగాడు, లిటరల్గా అట్లా అడిగాడు, నీకు ఎందుకే ఇవ్వాలి అని. అర్జున ఎవ్వరికి కూడా ఇన్స్టెంట్గా రమ్మంటే రాదు, అభ్యాసమే దానికి మార్గం. అట్లీస్ట్ వాడికి ఈ రోజు కాకపోతే ఇంకో రోజున అభ్యాసించి వన్ ఫైన్ డే వాడికి యాక్చువల్ సరెండరింగ్లో పాడే దిగుతాడు. ఫస్ట్ డే వాడు తప్పులు చేస్తుండొచ్చు, ఎప్పుడైతే అభ్యాసం స్టార్ట్ చేస్తాడో ప్రతిదీ భగవంతుడి కోసం అన్నాడు, ఎప్పుడైతే ఆ పూర్తి సరెండర్స్ వచ్చిందో, అంత సరెండరింగ్ వచ్చినాడు ఎవడైనా ఒకరిని చంపుతాడండి? చంపరు. ఏది చేయాలన్నా ముందు ఆలోచిస్తారు, ఒక క్షణం ఆలోచించిన మరుక్షణం చేయాలా వద్దా, చంపడు అంతే. సో నిజంగా సరెండర్ అయినాడు, తప్పు చెప్పాలని చేయడు, అవును అంతే. ఓకే, మనం అటు నుంచి ఇటు రండి, ఇటు నుంచి అటు వెళ్ళకుండా నేను చంపేశాను సరెండర్ అయ్యంటే కాదు, అసలు నువ్వు సరెండర్ అయితే చంపే ఆలోచన నీకు రాదు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.